అనగనగా శంకర్రావు అనే ఒక వ్యాపారి ఉన్నాడు. శంకర్రావుకి ఒకగానొక కొడుకు శేఖర్. శంకర్రావు ఎంతో కష్టపడి వ్యాపారంలో మంచిగా సంపాదించాడు. కొడుక్కి మంచి సంబంధం కూడా చూసి పెళ్లి చేశాడు. శేఖర్కి తండ్రి నీడన వ్యాపారం చూసుకుంటూ బ్రతకడం ఇష్టం లేదు. సొంతంగా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఒకరోజు శేఖరు తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, నాన్నగారు, నాకు కొంత డబ్బు సహాయం చేస్తే నేను ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాను, స్వశక్తితో బ్రతుకుతాను అని అన్నాడు. కొడుకు ఆలోచన శంకర్రావుకి సబబుగానే అనిపించింది. కానీ కొడుకు వ్యాపారంలో ఇంకా అనుభవం సంపాదించలేదు. మెలకువలు వంట పట్టించుకోలేదు. వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఒకటే ఉంటే సరిపోదు, వ్యాపారంలోని మెలకువలు కూడా తెలిసుండాలి. అంతటి శక్తి సామర్థ్యాలు కొడుక్కి లేవని తోచింది శంకర్రావుకి. చూద్దాంలే, తొందరేముంది, కొంతకాలం నాకు చేదుడు వాదుడుగా ఉండు అని అన్నాడు శంకర్రావు. తండ్రి మాటలు శేఖర్కి కాస్త బాధను కలిగించాయి. అయినా ఎదురు మాట్లాడలేకపోయాడు. తను అనుకున్నట్లుగా తండ్రి సహకరించలేదని మనసుకి కష్టంగా అనిపించింది. వ్యాపారంలో తండ్రికి మనస్ఫూర్తిగా సహకరించలేకపోతున్నాడు. ఏదో మొక్కుబడిగా వ్యవహరించేవాడు. కొద్ది రోజుల్లోనే శంకర్రావు కొడుకు ముభావంగా ఉన్నట్లు గమనించాడు. దానికి కారణం కూడా ఊహించగలిగాడు. ఒకసారి అనుభవం అయితే గాని తన మాటల వెనుకున్న నిజం కొడుక్కు తెలిసి రాదనుకున్నాడు. శేఖర్ని పిలిచి ఇలా అన్నాడు, అబ్బాయి, నీ ఇష్ట ప్రకారమే వ్యాపారం చేసుకో. అందుకు నేను నీకు 5,000 రూపాయలు ఇస్తున్నాను. అయితే ఇది నువ్వు అప్పుగానే అనుకో అని అన్నాడు శంకర్రావు. తండ్రి అప్పుగా ఇస్తాననడంలోని మర్మం శేఖర్కి తెలియలేదు. తన దగ్గర కూడా తండ్రి వ్యాపారిలా ప్రవర్తిస్తున్నాడని బాధ కలిగింది. అయినా సరే సంతోషంగా ఒప్పుకున్నాడు. వ్యాపారంలో డబ్బు గడించి తండ్రి అప్పు తీర్చగలననుకున్నాడు. భార్య బిడ్డలతో వేరే కాపురం పెట్టాడు. ఆ ఊళ్ళోనే వేరే చోట బట్టల వ్యాపారం ప్రారంభించాడు. బట్టల వ్యాపారం మీద అవగాహన లేకపోవడం వలన నాణ్యత లేని బట్టలు ఎక్కువ ధరకు హోల్సేల్లో తీసుకున్నాడు. గిట్టుబాటు కోసం బట్టలు ఎక్కువ ధరకు అమ్మేవాడు. మిగతా వ్యాపారస్తులతో పోల్చి చూస్తే శేఖరు నాణ్యత లేని బట్టలు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని చెడ్డ పేరు వచ్చింది. బట్టలు అంతగా కొనుక్కునేవారు కాదు శేఖర్ దగ్గర. సరుకుని వదిలించుకోవడం కోసం అరువు ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరికి పడితే వారికి అప్పు ఇచ్చి తిరిగి రాబట్టుకోలేకపోవడం వలన పూర్తిగా నష్టపోయాడు. చివరకు వ్యాపారం దివాళా తీసింది. శంకర్రావు ఈ విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు. శేఖరు ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి అప్పుగా మరికొంత డబ్బు సహాయం కావాలని కోరాడు. శంకర్రావు కొద్దిసేపు ఆలోచించి 1,000 రూపాయలు మాత్రమే కొడుకు చేతిలో పెట్టాడు. ఈ కొద్ది డబ్బుతో ఎలా వ్యాపారం చెయ్యను అని అడిగాడు ఆశ్చర్యంగా తండ్రిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇందులో సగం కూడా నా దగ్గర లేదు అన్నాడు శంకర్రావు. శేఖర్ మారు మాట్లాడలేకపోయాడు. కొద్ది డబ్బుతో చేయగల వ్యాపారం ఏముంటుంది అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూనే కొద్ది రోజులు గడిపేశాడు. ఇచ్చిన కాస్త డబ్బు కూడా హరించుకుపోయింది. శేఖర్ మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళక తప్పలేదు. ఈసారి శంకర్రావు 500 మాత్రమే కొడుకు చేతిలో పెట్టాడు. శేఖర్కి కోపం వచ్చింది. పట్టుదల తెలివితేటలే వ్యాపారానికి అసలైన పెట్టుబడి అన్నాడు శంకర్రావు. ఇంకా శేఖరు సహాయం కోసం తిరిగి తండ్రిని అడగదలుచుకోలేదు. పట్టుదల పెరిగింది. కాకపోతే ఎంతగా ఆలోచించినా ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కాలేదు. కలతబారిన మనసుతో అలా పొరుగురు బయలుదేరాడు. ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతారు. ఎక్కువగా ఆహార ధాన్యాలు, కూరగాయలు పండిస్తారు. కాకపోతే ఆ పంటలను రైతులే స్వయంగా ఊరూరా తిరిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అందువలన వారు ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది. అలాగే ఖర్చు కూడా అదనంగా అయ్యేది. శేఖర్ గ్రామాలన్నీ తిరిగి పరిస్థితుల్ని బాగా గమనించసాగాడు. బాగా ఆలోచించిన తర్వాత ఒక ఉపాయం తట్టింది శేఖర్కి. మర్నాడు ఉదయమే ఒక గ్రామం వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన డబ్బుతో రైతుల నుండి రకరకాల కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసి తిరిగి తన ఊరికి చేరుకున్నాడు. ఒక మంచి ప్రదేశంలో సరుకును దించి అమ్మడానికి పెట్టాడు. తాజా సరుకులు కావడంతో నిమిషాల్లోనే సరుకు అమ్ముడైపోయింది. తను కొన్న ధరకు కొద్దిపాటి లాభం వేసుకున్నప్పటికీ మొత్తంగా లాభం బాగానే వచ్చింది. ఒక ఏడాది పాటు అదే విధంగా చేసుకుంటూ వచ్చాడు. రైతులకు అతని మీద నమ్మకం ఏర్పడింది. తర్వాత నుండి కొద్దిపాటి డబ్బు మాత్రమే తీసుకుని ఎక్కువ సరుకులు అప్పుగా ఇచ్చేవారు.
అమ్మకం పూర్తి కాగానే మిగతా డబ్బు తిరిగి పువ్వుల్లో పెట్టి ఇచ్చేసేవాడు శేఖర్. క్రమక్రమంగా వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. మరికొద్ది రోజులకి కొంత స్థలాన్ని కొని వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచాడు. అటు రైతులతోనూ ఇటు చిన్న వ్యాపారస్తులతోనూ కలివిడిగా ఉంటూ 5 ఏళ్లలో వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ధనం బాగా సంపాదించాడు. ఒకరోజు శేఖరు తండ్రిని కలిసి తనకు సహాయంగా ఇచ్చిన డబ్బుని ఆయన చేతిలో పెడుతూ ఇలా అన్నాడు. నాన్నగారు, వ్యాపారం కోసం ఇది మీరు పెట్టుబడిగా ఇచ్చిన సొమ్ము. మీ దయ వలన నేను నిలదొక్కుకోగలిగాను. వ్యాపార మెలకువలు కూడా బాగా అర్థమయ్యాయి అన్నాడు వినయంగా. నాయనా, పెట్టుబడి ఎంత కొంచెమైనప్పటికీ అంచెలంచెలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కష్టపడి సంపాదించిన డబ్బు కాకుండా ఊరకనే వచ్చిన డబ్బుని పెట్టుబడి పెడితే దాని విలువ తెలియక దుర్వినియోగం చేసే అవకాశమే ఎక్కువ. ఇప్పుడు చూడు, నువ్వు కొంత సంపాదించిన తర్వాత తిరిగి ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టడం వలన నీకు డబ్బు విలువ తెలిసి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ వచ్చావు అన్నాడు శంకర్రావు. శేఖర్ ఇచ్చిన డబ్బు కానుకగా తిరిగి తనకే ఇచ్చేశాడు. కొంతకాలానికి వ్యాపార బాధ్యతలన్నీ శేఖర్కే అప్పగించి వృద్ధాప్యంలో నిశ్చింతగా విశ్రాంతి తీసుకున్నాడు శంకర్రావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.